Amir 7 months. Happy 7 months, Guddu. బయటికి వెళ్తే అందరు అడుగుతున్నారు చిన్నోడు ఎట్లున్నాడు, బద్మాష్ గాడు అయిపోయింది చిన్నోడు అని. వెరీ గుడ్. ఇట్లా గ్రెయినీగా ఉండాలి. మీరు చూస్తే క్యారెట్ పీసెస్ కనిపిస్తాయి, పప్పు పీసెస్ కనిపిస్తాయి. ఫుడ్ ఎప్పుడైనా గ్రెయినీగా ఉంటే వాళ్ళకి చూయింగ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ది వ్యాక్సినేషన్ గురించి చెప్పాను ఆల్రెడీ. దాన్ని ఫైనల్ డోస్ అనమాట ఇవాళ. I'm not happy. Serena, why all of a sudden, why? See, 4 years plus, he was 20. ఇది నా ఎక్సర్సైజ్, ఇదే నా ఫిట్నెస్ కి రహస్యం. ఎలా వెయిట్ లూజ్ అవుతున్నానంటే ఇలాగే. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. Alexa, what's the time? The time is 8:15 a.m. 8:15 a.m. and my third little fresh up paper and it's Amir 7 months. Happy 7 months, Guddu. And మా ఆమిర్ ఫుల్ స్లీప్ ఉన్నాడు కాబట్టి ఇట్ ఇస్ ఆమిర్స్ న్యాప్ టైమ్. అండ్ ఈ 7 monthsలో మేము చాలా చూసాము. అదంతా కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ మా డే ఎలా ఉంటుందో చూద్దాము. హోప్ఫుల్లీ వాళ్ళ మా వ్యాక్సిన్ కూడా ఉంటుంది, 7 months వ్యాక్సిన్. సో మా ఆమిర్ హెల్త్ అప్డేట్, వెయిట్ అప్డేట్, హైట్ అప్డేట్ అండ్ మా ఆమిర్ హెడ్ సర్కంఫరెన్స్ అప్డేట్ అవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ మేము ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఆమిర్ని పడుకోబెట్టేసి అర్హాన్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా మా డే ఎలా ఉంటుందో చూద్దాము. అండ్ ఆల్సో ఈ కపుల్ ఆఫ్ మంత్స్ మా ఆమిర్ 3 months అయిన దగ్గర నుంచి మై జర్నీ వుడెంట్ హ్యావ్ బీన్ సో ఈజీ వితౌట్ ముక్మినా. చాలామంది ముక్మినా గురించి అడుగుతున్నారు. షీ హ్యాస్ బీన్ అ గ్రేట్ హెల్ప్. అంటే నాకు ఒక సిస్టర్ నాతో పాటు ఫుల్ టైం ఉండేటట్టు చక్కగా నన్ను మా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది. సో అ బిగ్ షౌట్ అవుట్ టు ముక్మినా. అదనమాట. ఇప్పుడైతే ఆమెని పడుకోబెట్టేసి తర్వాత కలుస్తా. ఓకే గుడ్డు, హ్యాపీ 7 months గుడ్ అప్స్. फुल नींद में है जान मेरा, फुल नींद में है मेरा गुड बॉय रहिए. अरहान, कैन आई टेल यू समथिंग? I'll just tell you something. Happy 7 months as big brother. I love you. Dadi, assalamu alaikum. వాలేకుం అస్సలాం. I am 7 months old today. Today I'm 7 months old. I'm 7 months old. Second time grandmother. Yes, Raji. బయటికి వెళ్తే అందరు అడుగుతున్నారు చిన్నోడు ఎట్లున్నాడు, బద్మాష్ గాడు అయిపోయింది చిన్నోడు అని. బద్మాష్ అయిపోయింది చిన్నోడు. दिख रहा नहीं. ఇది కావాలి. మా ఆమె ఫేవరెట్ యాక్టివిటీ లేవడం, రావడం, ఫిష్ మ్యాగ్నెట్స్తో ఆడుకోవడం. రైట్ గుడ్డు? ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసి? మా అమ్మ బిడ్డాది హాయ్ బోలో, దాది హాయ్ బోలో. Hira, Amir, happy 7 months, Raji. థ్యాంక్ యూ. హ్యాపీ 7th हाँ, रिकॉर्ड कर लो, मम्मा रिकॉर्ड कर रहे हैं कैमरे में आ रही है। होना है ओके। ఖేల్నా హై. ఈరోజు మా ఆమెర్ బ్రేక్ఫాస్ట్లో వాట్ ఆర్ యూ ఈటింగ్ ఆమెర్? అర్హాన్స్ ఫేవరెట్ స్ట్రాబెరీ తినబోతున్నాడు. రైట్ ఆమెర్? హీరా हेलो बेबी लव, इट्स राइट या? देखो भैया कैसा हिट कर रहे हैं. वेरी गुड. अरहान कैसा कैसा कर रहे थे आप? उनको बताओ. आमिर आ करो. वेरी गुड, वेरी गुड. He is not eating like Limsy. हीरा भैरव कैसा हिट करते? वैसा हिट करना. राइट हीरा? वैसा नहीं देखा. कैसा आमिर कैसा कर रहे? ऐसा कर रहे. .06. You were correct, re mama. Friends, ఇవాళ మా ఆమెకి 7 months.
నేను అర్హాన్ కినోవా క్లస్టర్స్ తింటున్నాము. ఇది మొన్న అకిమికి వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాం అనమాట. అండ్ మా ఆమెకి మేము ఏం తినేస్తున్నామని టెన్షన్ వచ్చేస్తుంది. నా ఫుడ్ मम्मा और भैया क्या खा ले रहे, आमिर को नहीं देखे. बिग बॉस का है राजेश, आप स्मॉल बेबी है, राइट हीरा? हीरा भैया जैसे बिग होने के बाद आप ईट कर सकते हैं, राइट हीरा? సో మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసాము ఫర్ 7 months వ్యాక్సిన్. చూడాలి మా ఆమెర్ ఎట్లా ఉంటాడు. నా ఫుడ్ అండ్ బై ద వే అల్హమ్దుల్లా మా ఆమెర్ 8.22. మా ఆమెర్కి అర్హాన్కి ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను. నార్మల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ వి డూ. పొద్దున్న వచ్చి ప్యాక్ చేసుకుని ఇంట్లోంచి స్టఫ్ అంతా తీసుకొని వస్తాం. ఇంకా వాళ్ళకి ప్యాక్ చేసుకొని వచ్చిన దాంట్లో నేను అలా కాని చేస్తాను అనమాట. మా ఆమెర్ ఇవాళ క్యారెట్ కిచడి విత్ లేకపోతే మూంగ్ దాల్ తింటున్నాడు అనమాట. అయితే చాలా మంది ఇప్పటికీ ప్యూరే లాగా చాలా మెత్తటి అంటే పేస్ట్ లాగా వేస్తారు, లేదా ఉప్పు పౌడర్తో వేస్తారు ఫుడ్. ఇట్లా గ్రెయినీగా ఉండాలి. మీరు చూస్తే క్యారెట్ పీసెస్ కనిపిస్తాయి, పప్పు పీసెస్ కనిపిస్తాయి. ఫుడ్ ఎప్పుడైనా గ్రెయినీగా ఉంటే వాళ్ళకి చూయింగ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అంటే మీరు 6 months అన్నప్రసన్న చేసిన వెంటనే పౌడర్ చేసి అలా ఇస్తే ఓకే. అంటే ఒకవేళ మీరు నాలాగా రైస్గా ప్రాపర్గా కుక్ చేసి మీరు మిక్సీలో బ్లెండ్ చేసి ఇచ్చినా ఓకే. బట్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కొంచెం ఇలా ముషి ముషిగా ఉండాలన్నమాట. రైట్ గుడ్డు? ఏదైనా కొంచెం గట్టిగా వాళ్ళు పట్టుకొని నమిలి తినేలాగా ఉండాలి. ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి ఇంకా నేను తినిపిస్తున్నా వదిలేకుండా ఫుడ్. లేకపోతే అట్లా ఒక బౌల్ ఆయనకి ఇచ్చేస్తాం సెల్ఫ్ ఫీడ్ కోసం. కాంప్లిమెంట్ మేము కూడా సైడ్ నుంచి ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే, రెడ్యూస్ ద మిల్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బయటివి జ్యూస్లు అవి నో, అన్ని సాలిడ్స్ మిగతా అన్ని తెలిపాలి. ఇంక్రీజ్ ద సాలిడ్స్ ఈవెన్ మోర్. సో ఈ టైంలో నౌ హీ 7 months ప్లస్ కాబట్టి 7 months అట్లీస్ట్ ఐ వుడ్ సే కెన్ యూ గివ్ 4 times in a day. I'm giving him 3 lunch proper solid. Yeah. Breakfast oats ragi with fruits I'm giving. Again in the dinner So fruits veggies. So breakfast time, lunch time, dinner time. ఇంకొక ఫ్రూట్ ఇఫ్ యూ కెన్ యాడ్. స్నాక్ టైమ్ ఇస్ అనదర్ ఫ్రూట్. There are couple of days where I give him 4 అంటే మధ్యలో ఏదో ఒక ఫ్రూట్ వెళ్తుంది, బట్ నాట్ ఎవ్రీ డే. అలా చేస్తే నౌ వాట్ ఆర్ ద గట్ మెడిసిన్స్ రైట్ నౌ? Domstol 1.5, Lanzol half. Yeah. Is he coming to a sitting position? Yes, I see. He should come into a sitting position and he sits by himself. That is great. Next, వాడిది పాకడం. That's what. Because now he's able to roll over, he's able to sit by himself, he's able to do military crawling. But he should do it on all the fours. That's it. That is the job for you. He tries his best to get on 4, but మోకాళ్ళ మీద కాకుండా మౌంటైన్ పొజిషన్ చేస్తున్నాడు. See, that is the easy part. What he's doing is mountain laga, mokal mein like see he's pushing it forward is not the ideal for his core to develop. Yes. I'm not happy. Serena, why all of a sudden why? See, 4 years plus he was 20. Why within a span of 4 months? యాక్చువల్లీ 22. అప్పుడు మేము మధ్యలో వచ్చింది తన ఒంట్లో బాగాలేనప్పుడు వచ్చాం కాబట్టి 20 అయిపోయాడు. 20 అయిపోయాడు, తర్వాత మళ్ళీ 23 అయ్యాడు. ఇప్పుడు ఒంట్లో బాగుంది కాబట్టి 20. లాస్ట్ టైం మీకు ఏంటి వచ్చింది రైట్? గివ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎంత కావాలంటే అంత తినిపించు. మోర్ దెన్ హ్యాపీ. మోర్ ఫ్రూట్స్ and vegetables. Yeah, he's very fond of food. Happy. Then cut down the carbs, cut down the rice, cut down the roti, cut down the rice. నానమ్మలకి అదే కదా, అంటే ఆపిల్ తినేసాడు ఆకలి లేదు అంటే No, వాళ్ళకి ఆ రోటీ తింటేనే హ్యాపీ. ఏదైనా అనేసి 2 ముద్దలు అన్నం తినిపించండి. 2 ముద్దలు తినాలి, తర్వాత పెరుగన్నం తినాలి. Then only they'll be happy. हीरा भैया है हीरा भैया है सिस्टर. Okay. अय्यो आप देख रहे हो, एंजॉय कर रहे हो आप?
జానముడు मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा मेरा बच्चा हो गया मेरा बच्चा डन गुड मॉर्निंग जाने तो मेरा అంతా ఫినిష్ చేసుకొని ఆమె వ్యాక్సిన్ అయిన నా వ్యాక్సిన్కి వచ్చాము. నేను సర్వైకల్ క్యాన్సర్ది వ్యాక్సినేషన్ గురించి చెప్పాను ఆల్రెడీ. దాంది ఫైనల్ డోస్ అనమాట ఇవాళ. అది తీసుకుందామని వచ్చాను. మా ఆమె అసలు ఏడవలేదు. ఇప్పుడు నా వంతు నేను ఏడవను. రైట్ హీరా? యూ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ ఆమె? अरहान एनर्जी देते मम्मा को इंजेक्शन मम्मा बोलते मैं कैसा आमिर को एनर्जी दिए स्ट्रेंथ दिए आप देते दावत है दावत कौन रे दावत कर रहा कौन है वो నిజంగా డే ఎంత లాంగ్ ఉండే ఐ మీన్ స్టిల్ ఇస్ కొంచెం హెక్టిక్గానే ఉంది. బట్ మా ఆమె రిచువల్ విచ్ ఇస్ ద మ్యాట్ అండ్ ద పిక్చర్. అయితే చాలామంది ఈ మ్యాట్ గురించి అడిగారు. ఈ ప్రోడక్ట్ని కింద ట్యాగ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. ప్రిటీ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ మన పిల్లల మైల్ స్టోన్స్ అన్నీ మనం ఒక మెమరీగా క్యాప్చర్ చేయొచ్చు. సో యాజ్ అ రిచువల్ మళ్ళీ మనం మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఒక స్టార్ మనం నంబర్లో పెట్టడానికి, ఇంకొకటి ఇట్లా రెక్టాంగులర్ షేప్లో మనం వీక్స్ ఆర్ మంత్లో పెట్టడానికి. మనం వీక్లీ మైల్ స్టోన్స్ క్యాప్చర్ చేయలేదు కాబట్టి నేను మంత్లీ మైల్ స్టోన్సే క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని రోజుల్లో మా ఆమె 37 వీక్స్ అవుట్ చేయబోతున్నాము. అదేంటి అసలు ఎందుకు చేస్తాము అదంతా ట్రెండ్ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది సెటప్ చేసుకొని ఆమెతో ఫోటో దిగుదాం. లెట్స్ డూ ఇట్. అయితే వీటన్నిటిలో మా అర్హాన్ ఫుల్ నీళ్ళల్లో రచ్చ చేస్తున్నాడు బయట. ఇదనమాట టుడే ఐ am 7 months old. కొంచెం ఆమెని తీసుకొచ్చేద్దాం. లెట్స్ గో. మా ఆమె ఫ్లాట్లో ఇప్పుడు దిగిపోతున్నాము. అండ్ ఆల్సో డిన్నర్ కూడా అయిపోయింది. బెడ్ టైం అవుతుంది కాబట్టి అందుకే జల్దీ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈసారి కేక్ తెప్పించలేదు. అరాన్ టైంలో అన్ని మంత్స్ కేక్స్ తెప్పించాను బికాస్ పెద్ద పిల్లలు ఎవరు లేకుండే, అంటే అయాన్ ఒకటే ఉండే అండ్ తను కొంచెం పెద్దగా ఉండే. ఇప్పుడు ఇద్దరు అయిపోయేసరికి ప్రిన్స్ అండ్ అర్హాన్, అయాన్ వస్తే ముగ్గురు. సో వాళ్ళకి షుగర్ రష్ అవ్వకూడదు, అంటే షుగర్ లేని కేక్ తెప్పించినా ఆ స్వీట్తో న్యాచురల్ షుగర్తో ఏదైతే రష్ ఉంటుందో అది అవ్వకూడదు అని చెప్పి. అండ్ పొద్దు నుంచి బయట ఉన్నాము, ఏది పడితే అది తింటుండే మా అర్హాన్ స్నాక్స్లో. సో అందుకే నేను ఏమంటున్నానంటే ఈసారి నో కేక్, బికాజ్ నేను నా సోకుల కోసం సరే తెప్పించుకుంటున్నానా, తర్వాత అట్ ది ఎండ్ పిల్లలు తింటున్నారు, అది వద్దనుకొని ఇంకా అదనమాట. మా ఆమె ఫుడ్ తిద్దాం ఇంకా లేట్ అవ్వకుండా, బికాజ్ మా చిన్నోడి బెడ్ టైం అవుతుంది. ఆల్రెడీ 5:40 6 అయిపోయింది. Alexa, what's the time? The time is 6 p.m. Exactly 6. मेरे बच्चे का बेड टाइम. बिस्मिल्लाह. अस्सल इप्पुडु पडुकोडु. बिस्मिल्लाह. ये क्या है, मुंह कैसा क्लीन कर लिए? जल्दी. ये बता दो. अब ये 7 months old, ये लगाना पड़ता 7 months old में. चलो. आमे 7 रे. इसको छोड़ो, मैं हैंड में कुछ और देता हूं. लो ये पकड़ो. पैंडा हसलाला गुड पड़ो जानो रे मम्मा का. We are 7 months old. हजलू आमिर good ups आमिर हसलू हसू अरे नक्को उठो मियाँ. आमिर Today we are 7 months old. आमिर हश मम्मा आ गया रे, मम्मा का गुड उड़ गया. हेलो आमिर, हेलो आमिर, फोटो लेना है. आमिर ఇది నా పరిస్థితి. ఫోటో తీసేసట్టే వచ్చాయి ఒక 2-3. లిటరలీ ఫస్ట్ మంత్ రోజు అనుకుంటా ఇంత జల్దీలో తీశాను. ఇంకా ఇక్కడ నుంచి అన్ని నెలలు అట్లనే ఉంటాయి. ప్లస్ ఇప్పుడు బెడ్ టైం అయిపోయింది. కెమెరా హునా అమ్మకి హూ ఆర్ యు సపోర్టింగ్ బ్రో? Friend. ఐఎమ్ సపోర్టింగ్ దాది. Local, not started.
కమాన్, ఇది నా ఎక్సర్సైజ్. ఇదే నా ఫిట్నెస్ కి రహస్యం. ఎలా వెయిట్ లూజ్ అవుతున్నానంటే ఇలాగే. బో బ్రో 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 బ్రో. నిన్న అస్సలు ఆ తర్వాత వ్లాగ్ చేయలేకపోయాము బికాజ్ ఆబ్వియస్లీ పిల్లలు బెడ్ టైం అవుతుండే వాళ్ళని పడుకోబెట్టేసి అండ్ అంటే ఆ లాస్ట్ మూమెంట్లో ఫొటోస్ క్లిక్ చేయడం కూడా వాజ్ అ టాస్క్ అనుకోండి. బట్ ఐ వాంటెడ్ టు, అంటే సరే ఒకటే అటు ఇటు క్లిక్ చేసుకున్నా పర్లేదు అంటే అలా కాదు, నాకు ఆ రోజుదే మెమరీ కావాలి. ఆ రోజు ఆమె అంటే ప్రతి ఒక్క డే ఒక డిఫరెంట్ మైల్స్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. సో ఎగ్జాక్ట్లీ తన 7 monthsలో తను ఎలా ఉండే అదంతా క్యాప్చర్ చేయాలని ఐ వాంటెడ్ టు క్యాప్చర్ కపుల్ ఆఫ్ మూమెంట్స్. ఇప్పుడు ఇది మా రూమ్ పరిస్థితి. ఇక్కడ లాండ్రీ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు ఆడుకుంటుండే అనమాట. మర్హాన్ వాటర్తో ప్లే చేసుకుంటే ఒక వేస్ట్ టవల్ అక్కడ పెట్టేశాను. చిన్న బేబీతో ఆడుకుంటుండే. ఇక్కడ ఉంది ఆ బేబీ. ఈ బేబీకి షవర్ ఇస్తుండే అనమాట మర్హాన్. అయితే చాలామంది ఆమె టాయ్స్, అర్హాన్ టాయ్స్ దాని గురించి అడుగుతుండే. కుదిరితే ఒక వీడియోలో చూపిస్తాను ఏం టాయ్స్ ఉంటే బాగుంటుంది మన పిల్లలకి డెవలప్మెంట్ కోసం అది. అండ్ ఎన్ని టాయ్స్ అవసరం అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను మా అయాన్ దగ్గర నుంచి, అయాన్ చిన్నప్పటి నుంచి నేను ఒకటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం అనమాట. ఇది లిటరలీ 2017 నుంచి ఉంది నా దగ్గర. ఆల్మోస్ట్ 9 years old ఇది. మా అయాన్ది యాక్చువల్లీ మా అయాన్ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాము ఐక్యాలో. ఇప్పుడు ఐక్యాలో దొరకట్లేదు కూడా ఇది. అండ్ అప్పటి నుంచి లిటరలీ అయాన్ చిన్నప్పుడు టాయ్స్ అవన్నీ తను జాగ్రత్తగా పెట్టుకున్నాడు. తన టాయ్స్, అర్హాన్కి ప్రతి ఒక్కరు గిఫ్ట్స్ ఇచ్చిన టాయ్స్ అలా అన్నీ సేవ్ చేసుకొని స్టోర్ చేసుకున్నాక ఇంత అయినాయి. ఒకటేసారి నేను కూడా ఇష్టం వచ్చినట్టు కొన్నాను. ఇప్పుడు ఆమె దగ్గర కూడా ఇన్ని టాయ్స్ ఎందుకు ఉన్నాయంటే అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు కొన్ని యాజ్ అ మెమరీ అలా ఉంచుకున్నాను, కొన్ని తను పెద్దగైనా కూడా యూస్ఫుల్ ఉంటుంది అన్నట్టు అలా ఉంచుకున్నాను. సో అలాగా తన టమ్మీ టైమ్ టాయ్స్ కానివ్వండి ఆర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాయ్స్ అవన్నీ కూడా లిటరలీ డింట్ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఏదో 2-3 టాయ్స్ కొని ఉంటాను ఎవరైనా గిఫ్ట్స్ కోసం ర్యాటిల్స్ తీసుకొస్తే, అదే మిగతా అన్నీ మా అర్హాన్వే. అండ్ హెస్ అల్హమ్దుల్లా సో మెనీ టాయ్స్ బికాస్ అవి జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి. డొనేట్ చేయలేదంటే చాలా వరకు రైడాన్స్ అవన్నీ కూడా డొనేట్ చేశాను. తను పుష్ వాకర్స్, బైక్స్, కూర్చొని రైడాన్స్, ట్రైసైకిల్స్ అవన్నీ డొనేట్ చేశాను. బట్ దెన్ అల్హమ్దుల్లా ఎస్ ఉంది. ఏమేమి బాగుంటుంది, ఏమేమి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి పనికి వస్తుందో అవన్నీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తా. హీ గేవ్ యూ సమ్. వాట్ ఈస్ ఈటింగ్? వాట్ ఆర్ యూ ఈటింగ్? He's eating pears, I'm eating pears. Pears pure, eh? Okay. Doctor told you could eat a lot of fruits and vegetables, right? Right, Amir? Amir. Doctor said also before snacks. Yeah. Also we could Now eat. eat. That could do. Also we could eat Nose first. देखो, nose देखो, good ups का. Also we could eat after. Alhamdulillah. First we could eat. First we could eat. First we could eat pears. We could eat fruit first. After that we could eat food. Okay. Doctor said. Doctor said, okay. Doctor said, oh no. He said you could eat. Have No, fun. no, first he said, first we could eat fruit, he said. First we could eat fruit, he said. Yes. He said. Yay! First we could eat fruits. After क्या all that, done हुआ आपका? First we could eat fruits. All done? All done? All I'll eat. Hey, give me, sister, उनको all done है, मेरे को दे दो, पूरा दे दो. पूरा. हाँ, पूरा दे दो उनका. इनका पूरा दे दो. डॉक्टर सतीश देखो, अरहान wants to eat पूरा. Hey! स्पून नहीं होना. पूरा मेरे पास. అయితే ఇంకొకటి, నార్మల్గా ఫుడ్ ప్రొవైడర్ మనమే ఉండాలి యాజ్ పేరెంట్స్. నేను ఈ క్లిప్ రికార్డ్ చేయాలని చెప్పి వచ్చాను కాబట్టి మా ముక్కు నాకు కూర్చోబెట్టాను జస్ట్ ఆ మీల్స్. అదర్వైజ్ చూసారు కదా నేను ఆమెని ఎక్స్ప్లోర్ చేయనిస్తాను ఫుడ్. హీ విల్ ఫీల్ ద టెక్స్చర్, దాని లోపల పెట్టి హీ విల్ ట్రై టు లిక్ అనమాట. సో అలా దే విల్ లర్న్, దే విల్ అండర్స్టాండ్ ఎంతవరకు నేను తినగలను, వాళ్ళకి మనం ఫోర్స్ ఫీడ్ చేయకుండా అలా అర్థం చేసుకోవాలన్నమాట. ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే మా ఆమిర్ వాట్ హీ ఈట్స్ ఇన్ అ డే. If you guys are interested, now that he's 7 months old, కావాలంటే చెప్పండి. I will definitely film that video and share with you guys. Definitely useful ఉంటుంది. తను ఎవ్రీడే తింటుంది, ఏమేమి తింటున్నాను నేను అప్పుడప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, షార్ట్స్లో కానీ అవన్నీ క్లబ్ చేసి ఒక వీడియోలో అలా పెడతాను. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో దట్ ఒకవేళ మీ బేబీ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఏమి ఇస్తే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అదనమాట. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. మా 7 months ఇలా జరిగింది. ఈసారి సెలబ్రేట్ ఏం చేయలేదు బికాజ్ ఇట్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ లాంగ్ డే. మేము ఫస్ట్ ఆమెర్ వ్యాక్సిన్కి వెళ్ళాము, ఆ తర్వాత నా వ్యాక్సిన్కి వెళ్ళాము. మధ్యలో ఫుడ్ స్టోరీస్ అంటే బ్రాడ్వే ఉంది కదా రానా డగ్గుపతిది, అక్కడికి వెళ్ళి వీ హ్యాడ్ టు బై కపుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పిల్లల కోసం. అవి కొన్ని స్నాక్స్ కొన్ని అక్కడ నుంచి
నా వ్యాక్సిన్కి వెళ్ళాము. నా వ్యాక్సిన్ తర్వాత మళ్ళీ మినీ షాప్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఆమెర్ డైపర్ తీసుకుందామని వెళ్ళాము, బట్ కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాము. నేను యాక్చువల్లీ అది రికార్డ్ చేయలేదు, మా ఫ్రెండ్స్ కోసం అని అనుకున్నాను. వాళ్ళ కోసం కొన్ని మార్వల్స్ తీసుకున్నాను అనమాట. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్కి మార్వల్ తీసుకోవాలి. హీఈస్ అవుట్ గ్రోయింగ్ టాయ్స్. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తను టాయ్స్తో ఆడుకునేది కాబట్టి ఐ థాట్ ఏమైనా తీసుకుందామని చెప్పి అలా తన కోసం మార్వల్ తీసుకున్నాను. అండ్ ఒక బేబీకి ఏం తీసుకుంటున్నామో అవి అందరికీ తీసుకోవాలి. సో ప్రిన్స్ అండ్ అర్హాన్కి పెద్దగా తీసుకుంటే, అయితే మా ఆమెర్కి ఏంటంటే వాళ్ళు ఏం ఆడుతున్నారో దాంతోనే ఆడాలంటాడు. సో అందుకే చిన్న మార్వల్ మా ఆమెర్ కోసం తీసుకున్నాను. వాళ్ళు అవి పట్టుకుని ఆడుతుంటే వీడి ఇది ఆడుకుంటాడని చెప్పి అదనమాట. సో హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమయాశ్రీ. బై గాయ్స్.